వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నేను ఎమిలియా. బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. 2 సంవత్సరాల్లో ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలు మారాలి. కలెక్టర్లకు దిశానిర్దేశం చేసిన ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. నేరరహిత సమాజం నిర్మించడమే తెలంగాణ పోలీసుల కర్తవ్యం. చందానగర్ పోలీస్ స్టేషన్ ఆకస్మిక తనిఖీలో పాల్గొన్న డీజీపీ మహేందర్ రెడ్డి. అడవులను వదిలి గ్రామాల్లో సంచరిస్తున్న చిరుత పులులు. భయభ్రాంతులకు గురవుతున్న గ్రామ ప్రజలు. జలకళతో కళకళలాడుతున్న బోగత జలపాతం. పర్యాటకులకు అన్ని ఏర్పాట్లు చేసిన అటవీ అధికారులు. స్కూలు ఆసుపత్రుల దశ దిశ మార్చాలి. కలెక్టర్లకు మంచి పేరు రావాలి. జిల్లా మీద కలెక్టర్ సంతకం కనిపించాలని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అన్నారు. స్పందన కార్యక్రమంపై సమావేశం నిర్వహించిన సీఎం మాట్లాడుతూ, మీరు అందరూ చేయగలుగుతారనే నమ్మకం ఉంది. అన్ని జిల్లాల్లో ఉన్న స్కూళ్లు హాస్టళ్లు మెరుగుదల కోసం అన్ని చర్యలు తీసుకుంటున్నాం. ఇప్పటి ఫోటో అప్పటి ఫోటోలు తీసి ప్రజలకు చూపించే పరిస్థితి ఉండాలి. స్కూళ్లలో కనీస సదుపాయాలు ఉన్నాయో లేదో గుర్తించాలని అన్నారు. బాత్రూమ్స్, త్రాగునీరు, కాంపౌండ్ వాల్, ఫర్నిచర్, బ్లాక్ బోర్డ్స్, ఫ్యాన్స్, పెయింటింగ్ అండ్ ఫినిషింగ్ ప్రాధాన్యత క్రమంలో చేయాలి. ప్లే గ్రౌండ్స్ కూడా ఉండేలా చూసుకోవాలి. ప్రతి స్కూల్లోనూ ఈ కనీస సదుపాయాలు ఉండాలని సీఎం తెలిపారు. సైబరాబాద్ చందానగర్ పోలీస్ స్టేషన్ ను తెలంగాణ రాష్ట్ర డీజీపీ మహేందర్ రెడ్డి ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, తెలంగాణ వ్యాప్తంగా అన్ని పోలీస్ స్టేషన్లలో ఒకే విధమైన సేవలు అందించే విధంగా చర్యలు తీసుకుంటున్నామని, నేరరహిత తెలంగాణగా తీర్చిదిద్దే ప్రయత్నంలో పోలీసులు ప్రజలకు అన్ని సమయాల్లో అందుబాటులో ఉంటున్నారని ఆయన తెలిపారు. కోర్టులలో ఉన్నటువంటి ట్రయల్స్ ని ఫాలో అప్ చేస్తూ ప్రజలలో భద్రతా భావాన్ని పెంచాలి అనే ఒక సదుద్దేశంతో ఈరోజు చందానగర్ పోలీస్ స్టేషను సైబరాబాద్ ఏరియాలో విజిట్ చేయడం జరిగింది. నాతో పాటుగా కమిషనర్ పోలీస్ సజ్జనార్ గారు, అట్లాగే జోనల్ డీసీపీ వెంకటేశ్వరరావు గారు, తర్వాత మిగతా అధికారులందరూ కూడా ఇక్కడ ఈ సమావేశంలో ఈ విజిట్లో పాల్గొనడం జరిగింది. ముఖ్యంగా ఇక్కడ నేను పరిశీలించిన దాని ప్రకారం ఇక్కడ ఇన్స్పెక్టర్ రవీందర్ గారు చాలా బాగా పనిచేస్తున్నారు. తను వారి సిబ్బంది అందరూ కూడా ఈ టెక్నాలజీ ఇనిషియేటివ్స్, అట్లాగే ప్రాసెస్ రిలేటెడ్ ఇనిషియేటివ్స్, ఈ మ్యాన్ పవర్ రిలేటెడ్ మనకున్నటువంటి మ్యాన్ పవర్ని ఆప్టిమల్గా యూటిలైజ్ చేసుకోవడానికి కెపాసిటీ బిల్డింగ్, వాళ్ళలో స్కిల్ డెవలప్మెంటు, కమ్యూనికేషన్స్, ప్రజలతో సత్సంబంధాలు కలిగే విధంగా వారందరినీ కూడా మోటివేట్ చేసి ఉత్సాహంగా ఈరోజు పోలీసింగ్లో పార్టిసిపేట్ చేయడానికి వారు కారణభూతులయ్యారు. ఈరోజు మనం ఇక్కడ పోలీస్ స్టేషన్లో ఉన్నటువంటి అన్ని 16 ఫంక్షనల్ వెర్టికల్స్, ఈ ఫంక్షనల్ వెర్టికల్స్ని మనం పోలీస్ స్టేషన్లో పనిని విభజించి ప్రతి ఫంక్షనల్ వెర్టికల్కి కూడా ఒక్కొక్క పోలీస్ అధికారిని మనం నియమించడం ద్వారా పోలీస్ స్టేషన్లో పనిచేసే ప్రతి అధికారికి ఇక్కడ ఓనర్షిప్ ఇవ్వడం, అందరూ కూడా దాంట్లో భాగస్వాములు అవ్వడం, ఆ తర్వాత కమ్యూనిటీ పార్ట్నర్షిప్ మోడ్లో ప్రజల్ని కూడా భాగస్వాములు చేసి ప్రజలే పోలీసులు, పోలీసులే ప్రజలు అనే ఒక నానుడిని ముందుకు తీసుకెళ్తూ ఇక్కడ ఏరియాలో ఉన్నటువంటి అన్ని కమ్యూనిటీస్లో సీసీటీవీస్ పెట్టించడం జరిగింది. దాంతోపాటుగా ప్రజలతో ఎప్పటికప్పుడు సమ్మిళితమై వారి సమస్యల్ని మనం అర్థం చేసుకొని అవి డాక్యుమెంట్ చేసి ఆ ఫెల్ట్ నీడ్స్ అన్నింటినీ కూడా వాటిని పరిష్కరించడానికి ఇక్కడ ఒక సిస్టమిక్ అప్రోచ్లో ముందుకు వెళ్తున్నారు. హైదరాబాద్ లో నివాసం ఉంటున్న విదేశీ విద్యార్థుల ఇండ్లలో పోలీసులు సోదాలు నిర్వహించారు. విదేశీ విద్యార్థుల కదలికలపై అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు పోలీసులు. నగరంలో 8 చోట్ల ఏకకాలంలో సోదాలు చేశారు. అండ్ లా అండ్ ఆర్డర్ పోలీసులు బంజారాహిల్స్, జూబ్లీ హిల్స్, టోలీ చౌకీ, ఆసిఫ్ నగర్, ఉస్మానియాతో పాటు పలు చోట్ల సోదాలు చేశారు అధికారులు. నైజీరియన్ల వీసా గడువును, పాస్పోర్ట్లను తనిఖీ చేసి వీసా గడువు ముగిసిన వారిని అదుపులోకి తీసుకున్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా ఆత్మకూరు ఎం మండలంలోని బిక్కేరు వాగు నుండి అక్రమంగా ఇసుక తరలిస్తున్న దళారులపై, భూ యజమానులపై చర్యలు తీసుకోవాలని తహసీల్దార్కు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని నిరసనగా వాగు వద్దనే ధర్నాకు దిగిన గ్రామస్తులు. కోరటికల్లోని సర్వే నంబర్ 136లో వాగు ఒడ్డున ఉన్న భూ యజమాని కొంతమంది మధ్య దళారులతో ట్రిప్పుకు 1000 నుండి 1500 వసూలు చేస్తూ ఎటువంటి మైనింగ్ అనుమతులు లేకుండా ఇసుక తరలిస్తున్న అధికారులు మామూలుకు అలవాటు
అలవాటు పడి పట్టించుకోవడం లేదని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. రాత్రికి రాత్రి జేసీబీలు పెట్టి ఇసుక కుప్పలుగా పోసి ఉదయం పూట పర్మిషన్ ఒక్క ట్రిప్పుకు తీసుకుని 10 నుండి 20 ట్రిప్పులు కొడుతున్నారు. ఒకవైపు ప్రభుత్వం భూగర్భ జలాలు సంరక్షణ కోసం చర్యలు తీసుకోవాలని కోరుతున్నా అధికారులు నిద్రమత్తు వీడడం లేదని, ఇప్పటికీ తహసీల్దార్కు ఫిర్యాదు చేసినా సంబంధిత యువకులపై చర్యలు తీసుకోలేదని, తక్షణమే భూ యజమానిపై, ట్రాక్టర్ యజమానులపై, దళారులపై చర్యలు తీసుకోవాలని, లేని పక్షంలో నిరాహార దీక్ష చేపడతామని గ్రామస్తులు తెలిపారు. యాదాద్రి భువనగిరి జిల్లా కోటికల్ గ్రామం. మా గ్రామం బిక్కేరు వాగులో ప్రతిరోజు ఇసుక మాఫియా, ప్రతిరోజు కనీసం 100 ట్రిప్పులు ఇసుక మాఫియా జరుగుతుంది. జేసీబీతో డంపింగ్ చేసి ఇసుక ప్రతిరోజు తరలించడం జరిగింది. ఇది అధికార నిర్లక్ష్య వైఖరి. అధికారులు లంచాలు తీసుకొని వదిలిపెట్టడం జరుగుతుంది. ఎంఆర్ఓ దృష్టి తీసుకున్నా కానీ ఇంతవరకు పట్టింపు లేదు. ఎన్నిసార్లు విన్నవించినా పట్టించుకోలేదు. ఎగువ గ్రామం ఉండి దిగువ ఏరుండేసరికి భూగర్భ జలాలు మొత్తం అడగండిపోయి ఉన్న బోర్లు బావులు అన్నీ ఎండిపోయినాయి. నీటి ఎద్దడికి జనం చచ్చిపోతున్నారు. 15 రోజులు ఒకసారి కూడా నీళ్లు లేక ఊరు అల్లాడిపోతున్న అధికారులు మాత్రం ఏమాత్రం ఈ బిక్కేరు వాగులో ఆ ఇసుక మాఫియా అరికట్టాలని. యాదాద్రి జిల్లా ఆత్మకూర్యం కొట్టికల్ గ్రామంలో బిక్కేరు వాగులో గత 3 నెలల నుండి ఇష్టానుసారంగా జేసీబీలతోని ఇసుక డంపింగ్ చేసి అక్రమంగా దళారులు రోజుకు 10 నుంచి 15 ట్రిప్ల ఇసుక అక్రమంగా తరలిస్తూ ఉన్నారు. ఇటు విషయం మీద కొట్టికల్ గ్రామస్తులం ఎంఆర్ఓ గారికి ఎన్నోసార్లు వినవించుకోవడం జరిగింది. అయినా కానీ రెవెన్యూ వాళ్ళ నిర్లక్ష్యం వల్లనే ఈ ఇసుక అక్రమ రవాణాను అరికట్టలేకపోతున్నారు. ఖచ్చితంగా ఆ దళారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. అంతేకాకుండా 136 సర్వే నెంబర్ మీద అక్రమ పట్టాదారు పాస్ పుస్తకాలు రద్దు చేయాలి. ఆ యజమాని జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని మజూర్ నగర్ సమీపంలో అటవీ శాఖ ఆధ్వర్యంలో నిర్మిస్తున్న జయశంకర్ ఏకో పార్క్ ను ఉదయాన్నే వాకింగ్ చేస్తూ పనులను అడిగి తెలుసుకున్నారు. ఎమ్మెల్యే గండ్రా వెంకటరమణారెడ్డి, డిఎఫ్ఓ ప్రదీప్ కుమార్, సింగరేణి అధికారులు. కొత్తగా ఏర్పడిన జయశంకర్ భూపాలపల్లి జిల్లా వాసులకు త్వరలో కనువిందు చేసేందుకు జయశంకర్ ఏకో పార్క్ అందుబాటులోకి రానుంది. 200 ఎకరాల్లో నిర్మిస్తున్న ఈ పార్కును అన్ని విధాలుగా ఆహ్లాదకరంగా ఉండేందుకు అన్ని ప్రణాళికలు సిద్ధం చేయాలని అటవీ శాఖ అధికారులకు సూచించారు. రాబోయే రోజుల్లో జిల్లా మరియు పట్టణవాసులకు అన్ని విధాలుగా ఈ పార్క్ అందుబాటులోకి రానుందని, ఉదయాన్నే ప్రజలకు వాకింగ్ చేసేందుకు వీలుగా ఉందన్నారు. ఈ పార్క్ లోకి ప్రవేశించగానే ఒక అడవి వాతావరణం ఉండే విధంగా జంతువుల ప్రదర్శనశాల ఏర్పాటు చేస్తే సందర్శకులకు కనువిందు కలిగే విధంగా ఉంటుంది. అలాగే చిన్నపిల్లలకు బోటింగ్ లాంటివి ఏర్పాటు చేస్తే రాబోయే రోజుల్లో మరింత అభివృద్ధి చెందుతుందని, అలాగే మరికొద్ది రోజుల్లోనే సీఎం కేసీఆర్ చేతుల మీదుగా ప్రారంభించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి అన్నారు. ఇండియా మ్యాప్ టైప్లో ఒకటి చేసి చిన్న మైక్రో క్లైమేట్ అంటే మనం ఇన్పుట్స్ ఇచ్చి ఇప్పుడు రైట్ ఆ కాశ్మీర్ ఏరియాలో ఉండే కొన్ని పాయింట్స్ ఇండియాలో కొంచెం వేసి ఆ తర్వాత వచ్చిన వాళ్ళకి సింపుల్గా ఇండియాలో ఎంటర్ అయితే అంటే స్టేట్ బౌండరీలోనే ఇది పాత్వే చేస్తాం. రండి డిఎఫ్ఓ గారు, మీరు రెడీ చేస్తారా? ఇలాంటి వాటికి అయితే ఇప్పట్లో మీరు మాస్టర్ కదా. ఇక మీరేం లేదు, వీలైనండి పట్టణం అభివృద్ధి చెందుతూ ఉన్నది. ఈ నగర వాసులకు చల్లటి వాతావరణం కానీ చక్కటి ఆక్సిజన్ కానీ పొందడానికి ఈ ప్రాంతం అంతా కూడా రేపు భవిష్యత్తులో ఉపయోగపడడానికి కొరకు ఫారెస్ట్ అధికారుల కృషి మొదలైంది. అది ఎట్లా ఉంది, ఏ రకంగా ఉంది, మేము కూడా ఏం సూచనలు చేయాలనే ఉద్దేశంతో ఇక్కడ కొంతమంది మా డిఎఫ్ఓ గారు, తర్వాత సింగరేణి అధికారులు అందరూ కూడా ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది. తప్పకుండా రేపు రాబో రోజుల్లో ఇది భూపాలపల్లి పట్టణ ప్రజలకు మరి అన్ని రకాలుగా ఉపయోగపడుతుంది.
ఈరోజు మన ప్రాంతంలో వనభోజనం ఉంటుంది, ఇక్కడ వనమే లేకుండా పోయింది, మొత్తం కూడా రోడ్డు మీద కూర్చొని వండుకుంటుంది. జోగులాంబ గద్వాల జిల్లా ఇటిక్యాల మండలంలో తెల్లవారుజామున కురిసిన వర్షం వల్ల ఇటిక్యాల మరియు చందాపురం రహదారి మధ్య ఉన్న వాగు ఉధృతంగా పారుతుంది. దీంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఆశా వర్కర్స్ ఆందోళనకు దిగాయి. తమ సమస్యలను పరిష్కరించాలంటూ విశాఖ, ఏలూరు, కర్నూలు జిల్లాలో కదం తొక్కాయి. అపరిష్కృతంగా ఉన్న సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం ఆశా వర్కర్లకు పెండింగ్లో ఉన్న 6 నెలల వేతనాలు పెంచిన జీతాలను వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. 6 నెలల నుండి జీతాలు లేక ఆశా వర్కర్లు ఆకలితో అలమటిస్తున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే ఎన్సీసీని పూర్తిగా రద్దు చేయాలని అనే వార్త ఒక ప్రముఖ పత్రికలో రావడం అందరినీ బాధపరిచిన విషయం. కావున దీనిని రద్దు చేయకుండా దీనిలోని కొన్ని పాయింట్లను సవరించి అందరికీ లాభదాయకంగా ఉండాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నామని హైదరాబాద్ సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో ఎన్సీసీ సంబంధించిన స్టూడెంట్స్, పేరెంట్స్ సోమాజిగూడలోని ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దేశం మొత్తం మీద ఆంధ్ర, తెలంగాణలో మాత్రమే ఎన్సీసీ ప్రాముఖ్యత చాలా ఉంది అని, పాఠశాలల నుండి క్రమశిక్షణ అలవర్చడం భవిష్యత్తుకు ఎంతో లాభదాయకం. అలాంటిది దీన్ని రద్దు చేయడం వల్ల ఎంతో మంది స్టూడెంట్స్ యొక్క క్రమశిక్షణ, భవిష్యత్తు మరియు ఎన్సీసీ కోటా కింద వచ్చే సరైన అవకాశాలను సద్వినియోగం చేసుకోలేకపోతారని వారు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఎవరైతే కష్టపడి క్యాంప్కి వెళ్ళి సర్టిఫికెట్ అంటే ఎన్సీలో చాలా కష్టాలు ఉంటాయి మేడం, క్యాంపు అది ఆ సర్టిఫికెట్ ఎవరైతే ఉన్నదో వాళ్ళకి ఎన్సీసీ కూడా తీసేయడం వల్ల వాళ్ళకి ఎటువంటి ప్రయోజనం ఉండదు. ఆ లింక్ అన్నది ఇంత లింక్ ప్రయోజనం ఉండదు. కాబట్టి ఎన్సీసీలో ఎవరైనా జాయిన్ కావాలంటే అంత తొందరగా ఎన్సీలో జాయిన్ కాదు. అంటే ఈ సెంట్రల్ గవర్నమెంట్ ఇంత ఫండ్స్ వెచ్చించి ఈ ఆర్గనైజేషన్ నడుస్తున్న క్రమంలో ఎన్సీసీ పిల్లలు ఎన్రోల్మెంట్ లేకపోతే అది నిరుపయోగం అవుతుందనే ఉద్దేశం మా ఉద్దేశం, పేరెంట్స్ మా ఉద్దేశం అదే మెయిన్. నంబర్ 1. నంబర్ 2 ఏంటంటే, నంబర్ 2 మీరు అన్నారు కదా, ఒక ప్రశ్న అడిగారు, దానివల్ల ప్రయోజనం ఏంది, లాస్ ఏంది. లాస్ అనేది ఎవరికి ప్రయోజనం ఉండదు. ఎన్సీసీ చేయాలి, సర్టిఫికేట్ తీసుకోవాలి, అది మామూలుగా వైట్ పేపర్ అనేది నేర్చుకుంటారు, కానీ ప్రయోజనం ఉండదు తీసేయడం వల్ల, కూడా తీసేయడం వల్ల. అది నంబర్ 1. నంబర్ 2, మేమే ఇక్కడికి ఎందుకు వచ్చామంటే మేము కూడా అంటే మా పిల్లలు కూడా ఎన్సీలో ఉన్నారు. ఎన్సీసీలో వస్తున్న ఆశతోటి వాళ్ళు కూడా కష్టపడి సర్టిఫికేట్ తీసుకొని ఎగ్జామ్ రాశారు. వాళ్ళు ఎత్తుకోవడం మా పిల్లలు కూడా వస్తారు, అందుకే వచ్చారు. మాకు అంత స్వార్థం లేదని కాదు. ఎందుకు వచ్చామంటే ఆ పేపర్ చూసిన తర్వాత మీకు తీసుకుంటున్నారు. ఎన్సీసీ వాళ్ళకి అన్యాయం జరుగుతుందని మేము మీట్కి వచ్చాము. ఇది మా విజ్ఞప్తి. ప్లస్ జియోస్ మన గవర్నమెంట్ ఏముందనంటే ఒక్కొక్క ప్రొఫెషనల్ కోర్సెస్ ఒక్కొక్క జియో ఉంది. ఎన్సీసీ మొత్తం కలిసి ఒకటే జియో ఇంప్లిమెంట్ చేయమని మా రిక్వెస్ట్. ఇవి రెండే నా పాయింట్స్. పేరెంట్ అది అంతే. రంగారెడ్డి జిల్లా చౌదర్గూడ మండలంలోని వీరప్పన్పేట్ గ్రామానికి చెందిన రాజేశ్వరి అనే బాలిక 10వ తరగతి చదువుతుంది. అయితే అదే గ్రామానికి చెందిన నరేష్ అనే యువకుడు ప్రేమ పేరుతో వేధింపులకు పాల్పడ్డాడని గతంలో కూడా చాలాసార్లు చెప్పినా ఆ యువకుడిలో మార్పు రాలేదు. ఇక మళ్లీ వేధింపులకు పాల్పడడంతో బాలిక ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. బాలిక తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట మండలంకు చెందిన ఇరిగేషన్ ఏఈగా విధులు నిర్వహిస్తున్న నరసింహారావు అనే ఉద్యోగి వెంకటరామయ్య అనే కాంట్రాక్టర్ వద్ద నుండి 10,000 లంచం తీసుకుంటుండగా సత్తుపల్లిలోని బస్టాండ్ సమీపంలో రెడ్ హ్యాండెడ్గా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. ఈ సందర్భంగా ఏసీబీ అధికారులు మాట్లాడుతూ కాంట్రాక్టర్ వద్ద 10,000 లంచం తీసుకుంటున్నాడనే పక్కా సమాచారం మేరకు బస్టాండ్ సమీపంలోని రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నట్లు కేసు నమోదు చేసి రిమాండ్కు పంపిస్తామని తెలిపారు.
రంగారెడ్డి జిల్లా యాచారం మండలం తక్కలపల్లి గ్రామంలో చిరుత సంచరిస్తున్నట్టు గ్రామస్తులు తెలిపారు. చిరుత సంచారంతో గ్రామస్తులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. రాత్రి సమయంలో కర్రలు పట్టుకొని కాపలా కాస్తున్నారు యువకులు. అటవీ శాఖ అధికారులు వెంటనే స్పందించి చిరుత పులిని బారి నుంచి తమను కాపాడాలని కోరుతున్నారు. నాగరాజు, మా ఊరు తక్కలపల్లి, యాచారం మండలం. అయితే ఇప్పటిదాకా 5:15కు చిరుతపులి రావడం జరిగింది. పసులు కట్టేసి పాలు వెంతుంటే లేచిపోతుంది. అది పోతుంటే మా తాత గిట్లు ఉండి దాన్ని అల్లిస్తుంటే దాని వెనకకేంచి వారి పరిగెత్తే వెళ్ళిపోయింది. అది కడెక్కడ అనుకుంటా. దీనికి సంబంధించి అటవీ అధికారులు కొంచెం దాన్ని బంధించగలరని కోరుతున్నాం. శిఖర్ల రైతులు ఉంటారు కాబట్టి ఇటుక చుట్టుపక్కల వాళ్ళందరూ రావడానికి పోవడానికి చాలా భయపడుతారు. ఎన్ని గంటలకైంది ఇది కరెక్ట్ వచ్చి 6:15 నిమిషాలకు. 6:15. అంటే ఇప్పుడు మీ తాత ఎట్లా కొట్టిండు? ఇటు అది పాపకుంట కడ మీదకి వెళ్ళిపోయింది. అది వెళ్ళగొడుతుంటే అంటే రోడ్డుకి బయటకి వెళ్ళిపోయింది. వెంకటేశ్వర గుట్ట సైడ్ వెళ్ళిపోయింది. అటవీ అధికారులు కొంచెం బంధించగలరని. ఎప్పుడు చూసినావు? ఏమైంది? ఆడంగా పసలు కట్టేస్తున్నా ఆ గడ్డి మళ్ళీకి వెళ్ళి కంపెనీ మకాన్ వచ్చింది. అది కనబడంగానే నేను పసలను కట్టి ఇచ్చిపెట్టి ఉసుకు అని ఎంట జరిగిన. ఏంటిది అది? పులి. చూసినావు? చూసిన ఇద్దరం చూసిన. మా భార్య ఎర్రగా ఉంది, ఎర్రగా ఉంది, పొడలు ఉంది. ఇక అది కనబడంగానే ఉక్కిన ఎంట ఉక్కి ఎలగొచ్చిన దానమ్మటి కట్టేసుకొని ఉరికిన. ఆడంగా జాగలేదు కదా, ఇట్లా మళ్ళీంది. ఇట్లా మళ్ళీ అక్కుంటాం మకాన పోయింది. ఎన్ని గంటలకు వచ్చింది అది? 6 అయింది. కర్నూలు జిల్లా బండి ఆత్మకూరు మండలం సింగవరం పొలాల్లో పెద్ద పులి సంచారం చేస్తుంది. మేతకు వెళ్లిన ఆవును పెద్ద పులి లాక్కెళ్లడంతో సింగవరం గ్రామస్తులు భయాందోళనకు గురవుతున్నారు. కర్నూలు జిల్లా నంద్యాల అటవీ శాఖ పరిధిలోని నల్లమల్ల అడవికి సమీపంలోని సింగవరం గ్రామ సమీపంలో ఆవుల మందపై పెద్ద పులి దాడి చేసింది. శంకర్ నాయక్ అనే వ్యక్తికి చెందిన ఆవుల మందలోని ఒక ఆవుపై పెద్ద పులి దాడి చేసి అడవిలోకి లాక్కెళ్లినట్టు గుర్తించారు. సంఘటనా స్థలాన్ని ఫారెస్ట్ సిఐ ప్రవీణ్ కుమార్ సందర్శించారు. కట్టెలని ఏరి ఆవు కాల్చి అంటే భూ వివాదము సంఘటనలో బాధితులైన వృద్ధ రైతులపై ప్రతాపం చూపి కర్రలతో దాడి చేసిన ఘటనలో ఆ వృద్ధ రైతులు తీవ్రంగా గాయపడ్డారు. ఇందులో ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. బాధితులు ఇంటికి వెళ్లే సమయంలో మాటు వేసి కర్రలతో దాడికి పాల్పడిన ఘటన రాజన్న సిరిసిల్ల జిల్లాలో చోటు చేసుకున్నది. రాజన్న సిరిసిల్ల జిల్లా తంగలపల్లి మండలం రామన్నపల్లెకు చెందిన కావటి చంద్రయ్య, రాజయ్య అనే రైతులకు సంబంధించిన వ్యవసాయ భూమిలో బాస్వాపూర్ గ్రామానికి చెందిన రేగుల దేవయ్య, కనకయ్య, మల్లేశంలు చొరబడి పొలం దున్నడంతో చొరబడి అనుమతి లేనిదే ఎలా పొలం దున్నుతున్నారని అడ్డుకున్న చంద్రయ్య, రాజయ్యలపై కర్రలతో దాడి చేయడానికి దారితీసింది. ములుగు జిల్లా వాజేడు మండలంలోని చీకుపల్లి సమీపంలో ఉన్న బోగత జలపాతం జలకళతో కళకళలాడుతోంది. కొండలు కోనల మధ్య 2 గుట్టల్లో నుంచి వచ్చే నీటి హొయలు చూపరులను ఆకర్షిస్తున్నాయి. ఈ జలపాతం తెలంగాణ నయాగారా జలపాతంగా ప్రసిద్ధి పొందింది. బోగత జలపాతం అందాలను చూసేందుకు సుమారు 2000 మంది పర్యాటకులు సందర్శించారు. అటవీ శాఖ ఆధ్వర్యంలో 67 లక్షల రూపాయల వ్యయంతో జలపాతం వద్ద వివిధ ప్రాంతాల్లో అభివృద్ధి పనులు చేపట్టామని వెంకటాపురం అటవీ శాఖ అధికారి డోలి శంకరయ్య తెలిపారు. పిల్లలు ఉత్సాహంగా ఆటలు ఆడుకునేందుకు పార్కు, పిల్లలు, పెద్దలు, పురుషులు, మహిళలు ఎలాంటి ప్రమాద భయం లేకుండా జలకాలాటలకు స్విమ్మింగ్ పూల్, హాట్స్ నిర్మించారు. బోగత జలపాతంను పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దేందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది.
చెన్నై కాంచీపురం అత్తవర్ధర్ స్వామిని టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి దంపతులు దర్శించుకున్నారు. టీటీడీ తరపున స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించారు సుబ్బారెడ్డి దంపతులు. సుబ్బారెడ్డితో పాటు స్వామివారిని దర్శించుకున్నారు టీటీడీ ఉన్నత అధికారులు, వేద పండితులు. విశాఖ సింహాచలం చందన స్వామి రథం భక్తులను తన్మయపరిచింది. ఏటా అత్యంత వైభవంగా జరిగే గిరి ప్రదక్షిణలో భాగంగా స్వామివారి రథాన్ని ఊరేగిస్తారు. వేలాది భక్తులు తరలి రావడంతో ఆధ్యాత్మిక వాతావరణంలో స్వామివారి రథాన్ని ఆలయ పూజారులు ప్రారంభించారు. ఈ సందర్భంగా స్వామివారిని దర్శించుకుని భక్తులు పునీతులయ్యారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. 2 సంవత్సరాల్లో ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలు మారాలి. కలెక్టర్లకు దిశానిర్దేశం చేసిన ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. నేరరహిత సమాజం నిర్మించడమే తెలంగాణ పోలీసుల కర్తవ్యం. చందానగర్ పోలీస్ స్టేషన్ ఆకస్మిక తనిఖీలో పాల్గొన్న డీజీపీ మహేందర్ రెడ్డి. అడవులను వదిలి గ్రామాల్లో సంచరిస్తున్న చిరుత పులులు. భయభ్రాంతులకు గురవుతున్న గ్రామ ప్రజలు.
జలకళతో కళకళలాడుతున్న బోగత జలపాతం. పర్యాటకులకు అన్ని ఏర్పాట్లు చేసిన అటవీ అధికారులు. ఇవి బులెటిన్ విశేషాలు. చూస్తూనే ఉండండి V3 న్యూస్, లక్ష్యం సమాజహితం.